నమస్తే వెల్కమ్ టు యోయోటి. సో ప్రస్తుతం మనం ప్రగతి భవన్ దగ్గర ఉంటాం. అయితే ప్రజావాణిలో భాగంగా ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది బాధితులు అయితే ఉన్నారు, భూ కబ్జా బాధితులు అని చెప్పేసి. వాళ్ళ స్థానిక ఎమ్మెల్యేలు మా భూములు కబ్జా చేసి మా ఇళ్లను కూలాగొట్టడం కానీ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. మరి అంకుల్ నమస్తే. కాపురా వంపగూడ ప్లాట్లో ఓనర్ సొసైటీ అమ్మా. ఎమ్మెల్స్ ప్రేమ్ సాగర్ అని అతడు మాకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు. మా ప్లాట్లో ఉన్నాము, అందులో బట్టి ఆయన కూడా ఇబ్బంది పడుతున్నాం మమ్మల్ని. అది చెప్పండి అంకుల్, ఎక్కడ మేము కప్రా మండలం వంపగూడ గ్రామం నుంచి వచ్చాము. కృష్ణానగర్ సొసైటీ మెంబర్స్. ఈ ప్రేమ్ సాగర్ అన్న మంచిర్యాల ఎమ్మెల్యే గారు మా ల్యాండ్స్ను ఇల్లు కట్టుకోకుండా భయభ్రాంతులు చేస్తూ ఇల్లును కూడగొట్టుకుంటా లేనిపోని ఇబ్బందులు చేస్తూ నానా రకరకాల ఇబ్బందులు చేస్తున్నాడు. కొన్ని లక్షల నష్టం చేసాడు మాకు. ఎందుకు అసలు వానికి ఎవరు చెప్తారు? బ్యాక్ డోర్ పాలసీ అండి. రాత్రి కూడగొడతాడు, మాకేం సంబంధం అంటాడు. ఎందుకంటే ఆయన తక్కువ రేట్లో కొనాలి, 10 లక్షలకు ఫ్లాట్ కొనాలని చెప్పేసి ఆయన ఉద్దేశం అన్నట్టు. వీళ్ళని బాగా బాధిస్తుంటే వీళ్ళకి వెళ్ళిపోతారు, అప్పుడు ల్యాండ్ అంతా నేను ఇది చేసుకుంటామని చెప్పి ఆ ఉద్దేశం అదే అన్నట్టు అట్లా చేశాడు అన్నట్టు. అది ప్రేమ్ సాగర్ రావు మాజీ ఇప్పుడు ఎమ్మెల్యే. మంచి అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ ఉండేది, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీయే. ఏం కోరుకుంటే ఇప్పుడు మేము ఏంటంటే ఆయన ఏదైతే 150 ప్లాట్లు ఆయన కొన్నా అంటున్నాడు. సరే, నీ ప్లాట్లలో నువ్వు ఉండు, నువ్వు కట్టుకో, ఏమైనా చేసుకో, మా తెరువు రావద్దు, మా ప్లాట్లో మేము ఇండ్లు కట్టుకుంటాము. ఎంతమంది బాధితులు ఉన్నారు దీంట్లో? 550 దాకా 706 ప్లాట్లు మొత్తం. అందులో 150 ప్లాట్లు ఆయన కొనేసాడంటే భయపెట్టించి అవసరం ఉన్న వాళ్ళు ఏదో కొనేసేసి 2 లక్షలకు 3 లక్షలకు అట్లా అమ్ముకున్నారు. ఇప్పుడు మీ 550 మంది ఇప్పుడు మేమేం చేస్తాము, ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి LRS తీసుకున్నాము, మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాము, అన్నీ ఉన్నాయి. మేము కట్టని పోతుంటే పోలీసులు వచ్చి మీరు కొద్దిగా వెయిట్ చేయండి, ఇప్పుడు ఉండండి అని మాకు ఆపుతా ఉన్నారు. ఈ అట్లే సపోర్టు ఈ ప్రెషర్ వాళ్ళ మీద ప్రెషరైజ్ తెచ్చి మమ్మల్ని ప్రొసీడ్ కాకుండా చేస్తున్నాడు. చెప్పండి అంకుల్, మరి ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు ఇక్కడ రావడానికి కొనుక్కోండి, మా ప్లాట్ మాకు కావాలి. ఆయన ప్లాట్ ఏదైతుందో ఆయన కట్టుకోను. మా ప్లాట్ నుంచి ఆపే అధికారం మనకు లేదు కదా. GSMC పర్మిషన్, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినాక ఆపే అధికారం పోలీసుకు ఉందా? ఏమనంటే సివిల్ మ్యాటర్ అంటారు, మాకేమో సివిల్ మ్యాటర్ అంటారు, వాళ్ళకి సివిల్ మ్యాటర్ కాదు. నాన్న ఇబ్బంది. దాంట్లో కార్గిల్ వారిలో కూడా అవార్డు మెడల్ కొట్టిన వాళ్ళు కూడా ప్లాట్లో ఉండరు, వాళ్ళకు కూడా న్యాయం చేయలేకపోతుంది. అది చెప్పండి స్వామి, ప్రాబ్లం ఏంటి, ఎక్కడ నుండి వచ్చారు? స్వామి, మేము పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలో NREGS సంబంధించిన ఉపాధి హామీ ఉద్యోగులు మేమంతా. మేము మొదటగా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ యూనివర్సిటీల్లో పీజీలు చేసిన నిరుద్యోగులం. మమ్మల్ని అందరినీ కూడా ఉద్యోగాలు అనే పేరిట మరి రిక్రూట్ చేసుకొని ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి మెరిట్, రోస్టరు, రిజర్వేషను ఏదైతే TSPSC ద్వారా రిక్రూట్మెంట్ విధానం ఏ విధంగా అయితే జరుగుతుందో ప్రభుత్వం అదే విధానంలో రిక్రూట్మెంట్ చేసుకొని ఇప్పటికీ సుమారు 18 నుంచి 20 సంవత్సరాలు ఈ డిపార్ట్మెంట్లో మేము కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నాం. సో తెలంగాణ రాష్ట్రం వస్తే మా ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయి అని చెప్పేసి మేమందరం కూడా కొట్లాడినాం. రాష్ట్రంలో ఉన్న సబ్బండ జాతులతో పాటు మేము కూడా కొట్లాడినాం. సో అన్ని శాఖలతో పాటు మా TNGOs, TGOs వాళ్ళందరికీ మరి సపోర్ట్గా ఉంటూ మేమందరం కూడా మరి ఉద్యమంలో పనిచేసినాం. మరి సంవత్సరం 1, 2, 3, 4, 5 సంవత్సరాలు కాదు, సుమారు 10 ఏళ్ళు గడిచిపోయింది తెలంగాణ వచ్చి. అనేక సార్లు మరి రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం, కానీ ఇప్పటి వరకు కూడా రెగ్యులర్ కాలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఈరోజు మన రేవంత్ రెడ్డి గారికి మరి ఇక్కడ ప్రజావాణిలో మేము అప్లికేషన్ ఇచ్చి మా అందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. సుమారు రాష్ట్రంలో కాలేదన్నట్టు అంటే ప్రాబ్లం ఏంటి? కేవలం ఇది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద పోయిన ముఖ్యమంత్రి గారు మరి నిర్ణయం తీసుకునే కారణంగానే ఇది రెగ్యులరైజేషన్ అనేది ఆగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి 2014లో ఒక అంశం లేవనెత్తారు, ఒక అంశం చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలంటే కనీసం 5 పాయింట్లు వాళ్ళ నియామకాల్లో ఒక 5 అంశాలు ఉండాలని చెప్పారు. అందులో నోటిఫికేషన్ ఉండాలి, పరీక్ష రాసి ఉండాలి, అందులో మెరిట్, రోస్టరు, రిజర్వేషను ఇవన్నీ మెయింటైన్ చేస్తూ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా
ఎవరైతే నియామకమయ్యారో, ఎవరికైతే అపాయింట్మెంట్ ఆర్డర్ ఉందో అట్లాంటి ఉద్యోగులందరినీ కూడా మేము రెగ్యులర్ చేస్తామని శాఖల వారిగా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. కానీ 10 ఏళ్ళు గడిచినా కూడా మరి రెగ్యులర్ చేయలేదు. కాబట్టి మేము కూడా ఉపాధి హామీ ఉద్యోగులం సుమారు ఈ రాష్ట్రంలో 12,395 మంది ఉన్నాం. వివిధ దశల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు, ఏపీఓలు, ఏపీడీలు, అదేవిధంగా కమిషనర్ ఆఫీసులో, పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసులో వివిధ కార్యాలయాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులం 12,395 మంది ఉద్యోగులం ఉన్నాం. అధికారులను కలిసారా? మరి ఇట్లా ప్రాబ్లం ఉంది, మరి రెగ్యులేషన్ ఎందుకు అవ్వట్లేదు అని చెప్పేసి ఎవరైనా అడిగారా? మేము అడిగాం స్వామి. పోయిన ముఖ్యమంత్రి గారిని కూడా లాస్ట్ వరకు కూడా ఎన్నికల కోడ్ వచ్చే వరకు కూడా ప్రతిరోజు చేతులు పట్టుకొని దండం పెట్టి కాలు మొక్కి కూడా అడిగినాం. అయినా కూడా మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని ఎన్నికల కోడ్ వచ్చే వరకు కూడా నాంచి చివరికి ఎన్నికల కోడ్ వచ్చింది, ఇప్పుడు చేయలేం, తర్వాత చేస్తామని చెప్పి దాటవేత ధోరణిలో వెళ్ళిపోవడం జరిగింది స్వామి. ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళ యొక్క ఎజెండాలో, వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారికి ఈరోజు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, ప్రజావాణిలో మా యొక్క సమస్యకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మమ్మల్ని కూడా వెంటనే రెగ్యులర్ చేయాలి. మేము ఏదో అనామకంగా ఏదో బ్యాక్ డోర్లో మేము తీసుకున్న వాళ్ళం కాదు. ఉస్మానియా, కాకతీయ, నాగార్జున, మిగిలిన వివిధ యూనివర్సిటీల్లో పీజీలు చదివిన విద్యార్థులం. ఇవన్నీ కూడా మమ్మల్ని ఉద్యోగాలు అనే పేరిట తీసుకొని సుమారు 20 ఏళ్ళుగా మమ్మల్ని నయవంచన చేసి మా శక్తియుక్తులను 25 ఏళ్ళ వయసులో ఈ డిపార్ట్మెంట్లో మేము ఉద్యోగులుగా జాయిన్ అయితే ఇవాళ 45-50 ఏళ్ళ వయసు వరకు సగం ఈడొచ్చినా కూడా ఇప్పటి వరకు రెగ్యులర్ కాకపోవడం వల్ల ఇది శ్రమ దోపిడీ. 100కు 100% ఉద్యోగులను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా అందరి యొక్క శ్రమ దోపిడీ జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే పట్టించుకొని ఈ అంశాన్ని వెంటనే ఎంపీ ఎలక్షన్ల లోపలనే మాకందరికి కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము ముక్త కంఠంతో మేము మరి మా యొక్క వాయిస్ని ముఖ్యమంత్రి గారికి ఈరోజు వినిపిస్తున్నాం. మరి డిప్యూటీ సీఎం గారు, మా శాఖ మంత్రి గారు, సీతక్క గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, వీళ్ళందరికీ కూడా మేము రిప్రజెంట్ చేస్తున్నాం స్వామి. ఇమ్మీడియట్గా ఈ ఎంపీ ఎలక్షన్ల లోపే మాకందరూ కూడా రెగ్యులర్ చేసి మరి ఇచ్చిన మాటను నిలబెట్టి 100కు 100% ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెడతారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం స్వామి. సార్ నేను జోగులాంబ గద్వాల్ డిస్టిక్ నుంచి సార్. అయితే 2010 నుంచి నేను దాదాపు ఒక 10 సంవత్సరాలు సాక్షర్ భారత్ విలేజ్ కోఆర్డినేటర్గా చేసిన. అయితే గవర్నమెంట్ వర్కులు ఏమున్నా కానీ చేసిన సార్. మన కేసీఆర్ సీఎం సార్ ఒక్కరోజు సర్వే పెట్టినా కూడా దాంట్లో కూడా పాల్గొన్నాము. ఎలక్షన్ డ్యూటీలో కూడా పాల్గొన్నాం సార్. అయితే 2018లో మన తెలంగాణ సపరేట్ అయిన తర్వాత 2018లో మాకు జాబ్ తీసేసిండ్రు సార్. ఓన్లీ గౌరవ వేతనం 2000 గౌరవ వేతనంతో దాదాపు అంటే 10 సంవత్సరాలు చేసినాం సార్ జాబు. అయితే 2018లో తీసేసిండు సార్. మీకు వేరే డిపార్ట్మెంట్లో జాబ్ ఇస్తామని జాబ్ తీసేసిండ్రు. ఇంకా జాబ్ ఇవ్వకపోతే మళ్ళీ 2022లో నేను అప్లికేషన్ పెట్టినా సార్ జాబ్ కోసం. ఇక్కడ ప్రజావాణిలో, మంత్రి ఆఫీస్లో ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టినా. అప్లికేషన్ పెడితే ఏమైందంటే అట్లా 1-2 నెలల తర్వాత నాకు ఒకటి అపాయింట్మెంట్ వచ్చింది సార్. ఈ బాబుకు సూటబుల్ జాబు ఇవ్వండి అని నాకు ఒక లెటర్ ఇచ్చినారు సార్. అది ఏ డేట్ అంటే 2022 6వ నెల 14వ డేట్కు నాకు అపాయింట్మెంట్ ఇచ్చినారు సార్. ఈ బాబుకు జాబ్ కల్పించండి అని కింద అధికారులకు, డిస్టిక్ అధికారులకు పంపించిండ్రు, ఎంప్లాయ్మెంట్కు, కలెక్టర్ ఆఫీస్కు అపాయింట్మెంట్ సార్. అయితే వాళ్ళు ఈ టైమే మళ్ళీ 2 ఇయర్స్ దాటినా కానీ నాకు ఇంకా జాబ్ కల్పించలేదు సార్. అది సార్ అప్లికేషన్ ఇచ్చిలా? అవును సార్. ఇక్కడ మన సీఎం ఆధారంలో మాకు న్యాయం జరుగుతుందని ఇక్కడ కూడా అప్లికేషన్ ఇచ్చినాం సార్. ఏమంటున్నారు మరి? ఇక్కడ అయితే అప్లికేషన్ ఇచ్చినాం సార్. ఇస్తే మీకు మీ నియోజకవర్గంలో కానీ మీ మండలంలో వాళ్ళకి ఎవరికి చెప్పలేదు? మాది నియోజకవర్గం గద్వాల్ నియోజకవర్గం సార్. అక్కడ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్లో కానీ కలెక్టర్ డిపార్ట్మెంట్లో కానీ అడిగితే ఏమన్నారంటే వేకెన్సీ లేవు అనే చెప్తున్నారు సార్. దాదాపు అంటే ఒక 3-4 ఇయర్స్ నుంచి కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సార్, కానీ ఇవ్వలేదు సార్. నా బాధ ఏందంటే నాకు ఇప్పుడు లెటర్ ఇచ్చినారు కదా సార్, సూటబుల్ జాబు ఈ బాబు కల్పించండి అని ఇచ్చినారు. కానీ ఉమ్మిడి మహబూబ్నగర్ డిస్టిక్లో జాబ్ కల్పించలే, ప్లస్ గద్వాల్ డిస్టిక్లో కూడా నాకు జాబ్ కల్పించలే సార్. 2 ఇయర్స్ అయింది సార్ నాకు. అవును సార్, నాకు ఉద్యోగ అవకాశం కల్పిస్తారు మన సీఎం గారు అని. అవును సార్, ఇక్కడికి వచ్చిన సార్.